తెలంగాణ రాష్ట్రమంతా కూడా మోందా తుఫాన్ ఎఫెక్ట్ చాలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్, ఈ 4 జిల్లాల్లో, ఈ 4 ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున మోందా తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ నిన్న రాత్రి పొద్దుపోయే వరకు, ఇవాళ తెల్లవారుజాము వరకు కూడా చాలా వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే కొన్ని వందల సంఖ్యలో చెరువులు తెగిపోయినట్టుగా సమాచారం అందుతోంది. భద్రాద్రి, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. నిన్న మధ్యాహ్నం కేవలం 4-5 గంటల్లోనే వరంగల్ జిల్లా కల్లెడలో 48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కూడా నిన్న రాకపోకలు, అదేవిధంగా రైలు రాకపోకలు కూడా పూర్తిగా రద్దయిన పరిస్థితి మనం చూసాం. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు కొంత టెలికాన్ఫరెన్స్ నిర్వహించే ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడైతే ఉమ్మడి జిల్లాలతో పాటు ఆయా జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్ల ఒకటి 2 కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న ఉన్నతాధికారులతో కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్తో ఎలాంటి ఎలాంటి ఆస్తి నష్టం జరగొద్దని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలకమైన ఇన్స్ట్రక్షన్ జారీ చేశారు. అయితే ఇవాళ తెల్లవారుజామున, నిన్న రాత్రి పొద్దుపోయే వరకు, ఈ తెల్లవారుజామున వరకు ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి దాదాపు 4-5 ఉమ్మడి జిల్లాల్లో గతంలో కొంత డ్యామేజ్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు డ్యామేజ్ జరిగింది. ఇక్కడ ప్రాణ నష్టం కంటే ఈసారి ఆస్తి నష్టం చాలా విపరీతంగా జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఎందుకంటే విపరీతంగా రోడ్లు దెబ్బతిన్నాయి, రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. వీటన్నిటికంటే పంట నష్టం, అంటే చేతికొచ్చిన పంట, అంటే వరి అయితే పూర్తి స్థాయిలో 100% కూడా పూర్తిగా నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సో గత సీజన్లో, ఈ సీజన్లో నష్టం భారీగా వాటిల్లింది కాబట్టి తుఫాన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు అందించాలన్న అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో, అంటే సరిగ్గా 11 గంటలకి ఆయా శాఖల ఉన్నతాధికారులు, అదేవిధంగా ఎక్కడైతే తుఫాన్ ఎఫెక్ట్ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. నిన్న లేట్ నైట్ వరకు ఫ్లడ్ పొజిషన్ ఎట్లా ఉంది, ఎన్ని చెరువులు గన్లు పడ్డాయి, ఎన్ని చెరువులు తెగిపోయినాయి, అదేవిధంగా పంట నష్టం ఎంత ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గత సీజన్లో రోడ్లు విపరీతంగా, కామారెడ్డి ఇతరత్ర ప్రాంతాల్లో రోడ్లు విపరీతంగా దెబ్బతిన్నాయి. దాదాపు 2,500 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దాంట్లో కొంత రిపేర్స్ కూడా ఇప్పటికి ఇంకా కొనసాగుతున్నాయి. మళ్ళీ మూలిగే లెక్కపై తాటికి పడ్డట్టుగా మళ్ళీ ఆయా ప్రాంతాల్లో రోడ్లు విపరీతంగా దెబ్బతిన్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ సహాయం ఏం చేయాలన్న అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.